ఏం సార్ నమస్తే అండి. ఇదంతా కూడా చూస్తున్నాం. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొదలుపెట్టిన మంట ఇది మెల్లి మెల్లి అంటుకొని ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందుగా పెట్టారు. తర్వాత కేటీఆర్ గారు చర్చకు సిద్ధమన్నారు. ఈ రోజు బీఆర్ఎస్ భవన్ దగ్గర అంత పెద్ద హై డ్రామా. అసలు ఏం జరుగుతుంది? అంత పొలిటికల్ హైప్ కోసమా, లేకపోతే నిజంగానే ప్రజల కోసము కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు బయట పెడతామని మీరు ఏదైతే చెప్తున్నారో నిజంగా ఆ ఉద్దేశంతో వచ్చారు? అసలు ఏ ఉద్దేశంతో ఈ హై డ్రామా క్రియేట్ అయింది మొత్తంగా? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హై డ్రామా అనే దానికన్నా కూడా ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఏదైతే బాధ్యత ఇచ్చిండ్రో ఆ బాధ్యతను 100% నెరవేర్చే పనిలో భాగంగా రాష్ట్రంలో గత 30 నెలల నుండి ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారో ఆనాటి నుండి ఈ రోజు వరకు ప్రతి సమస్య మీద మేము పోరాడుతా ఉన్నాం, కొట్లాడుతా ఉన్నాం. సమస్యలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఇట్లా అన్ని రకాలుగా మేము కొట్లాడుతా ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి అనేక అవినీతి భాగోతాలన్నింటినీ ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో పెడతా ఉంటే వాళ్ళకు వాళ్ళే ఒకవైపు జూపల్లి గారు వచ్చేయమంటా ఉన్నారు. లేదు లేదు మీరు 8 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు అంటారు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉంటారు? 9 లక్షల కోట్లని అప్పని మాట్లాడుతూ ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి 10 లక్షల కోట్లని మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా ఎవ్వరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళే మీరు పబ్లిక్ డొమైన్ కి రండి అని చెప్పి మేము మీ తెలంగాణ భవన్కి వస్తాము, దాని మీద చర్చకు సిద్ధం మేము, మీరు నిజంగానే 3,50,000 కోట్లు మాత్రమే అప్పు చేసి ఉంటే నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు కూడా రండి అని చెప్తా ఉన్నారు. మేము స్వీకరించినాం. ఈ రోజు స్వీకరించి చాలా క్లియర్ గా, క్రిస్టల్ క్లియర్ గా పాలకు పాలు నీళ్లకు నీళ్ళు వేసే విధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు గతంలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు, మంత్రివర్గంలో కీలకమైన స్థానాల్లో ఉన్నారు, అనేక సార్లు శాసనసభ్యులుగా గెలిచిండ్రు, ఎక్స్పీరియన్స్డ్ మంత్రులుగా పనిచేసిండ్రు. కాబట్టి ఈ రోజు వారు స్వయంగా ప్రధాన ప్రతిపక్షం తరపున స్వీకరించి మా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఒకవైపు జూపల్లి గారు ఏం మాట్లాడుతా ఉన్నారు? లేదు లేదు దీనికి సంబంధించి నేను గన్ పార్క్ దగ్గరికి వస్తా అని మాట్లాడుతా ఉన్నారు. మరోవైపు ఈ గురుకులాలకు సంబంధించి దీనికి సంబంధించి అవినీతి జరుగుతా ఉంటే డే 1 నుండి చెప్తా ఉన్నాం మేము 2,000 కోట్లకు సంబంధించిన టెండర్లో అవినీతి జరిగింది అని. డే 1 ఏం చెప్పిండ్రండి? ఇదే ప్రభుత్వంలో ఇదే సంక్షేమ శాఖకు సంబంధించి మంత్రిగా పనిచేస్తున్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారు లేదు లేదు మేము పిలిచినటువంటి టెండరే 683 కోట్లు, 683 కోట్లకు టెండర్ పిలిస్తే దాంట్లో 2,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరుగుతుందని June 12 నాడు ఇదే మంత్రి గారు మాట్లాడతారు. దాని తర్వాత June 18 నాడు మేము దానికి సంబంధించిన సాక్ష్యాలన్నింటిని బయట పెట్టిన తర్వాత 683 కోట్లు ఉన్నదాన్ని లేదు లేదు 1,142 కోట్లకు మేము టెండర్లు పిలిచినామని వారే మాట్లాడుతూ ఉంటారు. దీన్ని బట్టే అర్థమవుతా ఉంది కదా వాళ్ళ దగ్గర పారదర్శకత ఏ రకంగా ఉంది, వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఏం ఫోకస్డ్ గా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళ ఆలోచన అంతా కూడా ఏ రకంగా దాచుకోవాలి, ఏ రకంగా దోచుకోవాలి అన్న దాని మీద ఉందనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నింటినీ ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అద్భుతమైన ఆఫీసర్ గా ఉన్నారు, గురుకులాలకు కార్యదర్శిగా పనిచేసి ఆ గురుకులాలను దేశంలోనే ఒక పెద్ద స్థాయికి తీసుకుపోయినటువంటి ఒక ఆఫీసర్ గా పనిచేసిండ్రు. ఈ రోజు మా పార్టీలో ఉన్నారు, చాలా కీలకంగా పనిచేస్తా ఉన్నారు. అదే గురుకుల ఇష్యూ మీద మాట్లాడుతా ఉంటే ఇన్ని రకాలుగా వీళ్ళు ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు నిజంగా చర్చకొచ్చే దమ్ము ధైర్యం మీకు ఎందుకు లేకుండా పోయింది? ఇవన్నీ పక్కన పెట్టి ఏం చెప్తా ఉన్నారు? ఇందాక కాంగ్రెస్ పార్టీ నాయకులు మా శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతా ఉన్నారు. లేదు లేదు మంత్రులు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చిండని. మేము చాలా స్పష్టంగా మా తెలంగాణ భవన్ కు మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉదయం 10 గంటలకే చేరుకున్నారు. మీ మంత్రులు ముందు తెలంగాణ భవన్ అన్నారు, తర్వాత గన్ పార్క్ అన్నారు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అన్నారు. వాళ్ళు ఎక్కడికి రావాలి, ఏం చర్చ చేయాలనేది వాళ్ళకే క్లారిటీ లేదు. ఇవన్నీ పక్కన పెడుతూ మీరు ఏం చేస్తా ఉన్నారు? మళ్ళీ ఈ రోజు హరీష్ రావు గారు లేదు లేదు మేము గన్ పార్క్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నామని బయలుదేరుతా ఉంటే వందలాది మంది, వేలాది మంది పోలీసులను బట్టి అరెస్ట్ చేయించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంత భయపడతా ఉన్నారు? చర్చ చేయండి కదా. దానికి సంబంధించి ఇన్ని రకాలుగా కీలకమైన సమాచారం అంతా మేము పబ్లిక్ డొమైన్ లో పెడతా ఉంటే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు? ఎందుకు నిఖిల్ రావు గారు, గతంలో కూడా నిఖిల్ రావు ఒక్క నిమిషం నిఖిల్ రావు గారు, నేనేమంటున్నా అంటే మీరు ఏమంటున్నారు? మొత్తంగానైతే ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అన్ని స్పష్టంగా పత్రాలతో సహా ముందర కూర్చొని మీకు మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారంటూ కూడా మీరు అంటున్నారు. కాకపోతే ఇటు కాంగ్రెస్ వాదన ఏంటంటే కేవలం ప్రజలు ఎంచుకున్న నాయకులు మాత్రమే చర్చకు రావాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే అది పరిగణలోకి తీసుకోము అంటున్నారు. సో ఏమంటారు? మాట అన్నారు కాబట్టి మా హరీష్ రావు గారు బయలుదేరిండ్రు కదా, 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండ్రు కదా, 3 సార్లు మంత్రిగా పనిచేసిండ్రు కదా, కీలకమైన శాఖలు నిర్వహించిండ్రు కదా, ఆర్థిక శాఖ కూడా నిర్వహించిండ్రు కదా. వారు నేను వస్తా అని చెప్తే మా తెలంగాణ భవన్ గేటు దాటక ముందే ఏ రకంగా వందలాది మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. ఇంతకుముందు గెలిచినటువంటి నాయకుడే కదా, ప్రస్తుతం కూడా శాసన సభ్యుడిగా ఉన్నాడు కదా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు కదా. అటువంటి నాయకులు మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కి తరలించిండ్రు, చర్చకు సిద్ధమని ప్రకటించారు. మంత్రులు గన్ పార్క్ నుండి వెళ్ళిపోయిన ఒక నిమిషం
మంత్రులు గన్ పార్క్ నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు బీఆర్ఎస్ భవన్ దగ్గర హైడ్రామా స్టార్ట్ చేశారు అంటూ కూడా అంటున్నారు మరి. మేం పొద్దున్న 10 గంటల నుండి సిద్ధంగా ఉన్నామండి. వీళ్ళు తెలంగాణ భవన్ కి వస్తామన్నారు, మా పార్టీ కార్యాలయానికి వస్తామన్నారు, అక్కడ రెడీగా ఉన్నాము. తర్వాత వాళ్ళు భయపడి మాట మార్చి వాళ్ళే మేము గన్ పార్క్ దగ్గరికి వస్తా ఉన్నాము, గన్ పార్క్ కు రండి అన్నారు. దానికి కూడా గన్ పార్క్ కు రావడానికి మేము సిద్ధంగా ఉంటే హరీష్ రావు గారు బయలుదేరుతా ఉంటే వాళ్ళే కదా పోలీస్ ఫోర్స్ పెట్టింది, వాళ్ళే కదా వందలాది మంది పోలీసులను వాడుతూ ఈ రోజు మమ్మల్ని ఎక్కడికక్కడ రెస్ట్రిక్ట్ చేసే ఆలోచన చేసింది. ఎందుకు భయపడతా ఉన్నారు, దేనికోసం భయపడతా ఉన్నారు? గతంలో కూడా మీరు ఒక్కసారి మీకు గుర్తు చేస్తాం, మీ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా ఈ రోజు గుర్తు చేస్తాను నేను. రైతు బంధు నిధులకు సంబంధించి స్వయంగా సార్ కేటీఆర్ గారికి దమ్ముంటే మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి రండి అని మేము పోయినాము. మా కేటీఆర్ గారితో పాటు మేమందరం పోయి కూర్చున్నాం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో. రేవంత్ రెడ్డి అంటే మీరు రండి అంటే మేము సపరేట్ చైర్ వేసినాము, ఆనాడు చైర్ వేసినాము, ఈనాడు చైర్ వేసినాం. మేము చాలా స్పష్టంగా ఈనాడు మా తెలంగాణ భవన్ లో చేసినాము, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే పోలీస్ స్టేషన్ లో కూడా చేరేసి వెల్కమ్ చేసినాము. ఎందుకు పారిపోతా ఉన్నారు? ముగ్గురు మంత్రులు భయపడతా ఉన్నారు. ఇదే విధంగా మేము అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో 8 మంది మంత్రులు లేసి అడ్డుకుంటా ఉంటారు, మా మైకులు కట్ చేస్తా ఉంటారు, మా కనీసం మా ఫేస్ కూడా చూపించే ప్రయత్నాలు చేయరు మీరు. ఇవన్నీ పక్కన పెడుతూ 35-40 మంది ఎమ్మెల్యేలు ఏకంగా లేచి మాట్లాడుతూ ఉంటారు, అడ్డుకుంటా ఉంటారు. ఎందుకు ఇవన్నీ? మీకు చాలా స్పష్టంగా అవినీతి ఎక్కడ జరిగిందో చెప్తా ఉన్నాము. ఇవన్నీ పక్కన పెడుతూ నిన్నటి నుండి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉంటే స్వయంగా వారి సెక్యూరిటీని తొలగిస్తా ఉన్నారు, వారిని ఇబ్బంది పెట్టే రకంగా ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఈ రోజు పొద్దున రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ మీద చర్చ జరుగుతూ ఉంటే స్వయంగా వారి సతీమణిని కూడా తను ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఎంప్లాయీగా ఉంటే వారిని కూడా వారు ఉన్నటువంటి ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఆనాడు కూడా మేము ప్రభుత్వంలో ఉన్ననాడు ఇదే ఈ రోజు ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి సతీమణి కూడా ఐఏఎస్ గా ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు వారు. ఆ 9.5 సంవత్సరాల్లో మేము ఏనాడు ఇబ్బంది పెట్టలేదు కదా. కుటుంబ సభ్యుల దగ్గర కూడా మీరు వస్తా ఉన్నారు కదా. ఈ రోజు మేము సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటే అక్కడ మా కార్యకర్తలందరినీ తీసుకుపోయి జైల్లో పెడతా ఉంటారు, మా నాయకులు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే గొంతు నొక్కుతా ఉంటారు. మా నాయకులు నిఖిల్ రావు గారు అసెంబ్లీ ప్రస్తావన పదే తీస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ఒక్క నిమిషం, మీరు అసెంబ్లీ ప్రస్తావన తీస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. అసెంబ్లీకి ఒక్కసారి మీ బీఆర్ఎస్ అధ్యక్షుడు వస్తే బాగుంటది కదా అని కాంగ్రెస్ చిరకాల కోరిక అండి, ఫస్ట్ నుండి అడుగుతున్నారు. ఆయన రావాలి, ఆయన చర్చించాలి, ఆయన ప్రజల కోసం పోరాడాలి అని. ఆయన ఎందుకు రావట్లేదు మరి అసలు? అయితే 100% మా కేసీఆర్ గారు ఖచ్చితంగా సమయం సందర్భాన్ని బట్టి వస్తారు. కేసీఆర్ గారు రావడానికన్నా ముందు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా మా హరీష్ రావు గారు ఉన్నారు, కీలకమైన గతంలో మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు ఉన్నారు, మా పార్టీకి సంబంధించి హోల్ అండ్ సోల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈ రోజు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అడిగే ప్రశ్నలకే మీ దగ్గర సమాధానం లేదు. 8 మంది మంత్రులు లేసి అడ్డుకుంటారా అంటే ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటే 30 మంది ఎమ్మెల్యేలు అడ్డుకుంటా ఉంటారండి. ఎందుకంత భయపడతా ఉన్నారు? ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పకుండా ఇంటర్నల్ గా రివ్యూలలోనే మీరు మీడియా ఉందని చూస్తూ తెలంగాణ సమాజం అంతా చూస్తుండగానే నల్లమల ఎక్కడుంది అని అడుగుతా ఉన్నారు, మన దేవాదులై ఏ బేసిన్ లో ఉంది అని మాట్లాడుతా ఉన్నారు. ఈ రకంగా మీకు అసలు నాలెడ్జే లేదు, మీకు సబ్జెక్టే లేదు, అంత బబ్రజమానం భజగోవిందం అన్నట్టుగా పరిస్థితి ఉండి దాన్ని మొత్తం సైడ్ లైన్ చేసే విధంగా ఎంతసేపు కేసీఆర్ గారు అంటా ఉన్నారు. కేసీఆర్ గారు 100 ప్రశ్నలు అడిగిన ఇప్పటి వరకు ఒక్కదానికన్నా సమాధానం ఉందా మీ దగ్గర? కేసీఆర్ గారి తరపున కేసీఆర్ గారి సైనికులుగా మా ఎమ్మెల్యేలంతా మాట్లాడుతూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? పార్టీ నాయకులంతా మాట్లాడుతూ ఉన్నారు, మేమంతా మాట్లాడుతూ ఉన్నాం, దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? ఏది చెప్పకుండా ఆనాడు ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీకి పారిపోయినారు సవాల్ విసిరి, ఈ రోజు మంత్రులేమో తోక ముడిచి గాంధీ భవన్ కి పారిపోయినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత నేను సాయంత్రం 4 గంటల కన్నా వాళ్ళు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి నిజంగా మేము పిలిచినటువంటి టెండర్లు ఇవి, దీనికి సంబంధించి ఇంత అలకేట్ చేస్తాం మేము అని ఏమైనా చెప్పిండ్రా? మీ ద్వారా ఆ టెండర్ లో ఉన్నటువంటి విషయాలను కూడా 1-2 సూక్ష్మంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఇదే టెండర్లకు సంబంధించి సన్ఫ్లవర్ ఆయిల్ గురించి పెట్టిండండి వీళ్ళు. దాంట్లో ఎల్వన్ ఏ రకంగా ఉంటారంటే నిజంగా మార్కెట్ లో సన్ఫ్లవర్ ఆయిల్, ఇదే సన్ఫ్లవర్ నూనె 165 రూపాయల కేజీ దొరుకుతా ఉంటే 218 రూపాయల వల్ల ఎల్వన్ కోట్ చేస్తారండి. ఇదే పామ్ ఆయిల్ కి సంబంధించి 144 రూపాయలు మార్కెట్ లో ఉంటే దాన్ని డబల్ చేసి 8 రూపాయలకు టెండర్లు కట్టబెడతా ఉంటారు. ఎవరి ప్రయోజనాల కోసం చేస్తా ఉన్నారు? ఇది మార్కెట్ లో నిజంగా తగ్గించి కదా మీరు చేయాల్సింది. ఎవరి జేబులు నింపడానికి, ఎవరి మూటలు తీసుకుపోవడానికి చేస్తా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా ఈ రోజు పారిపోతా ఉన్నారు.